గత ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీలు పూర్వ సత్యనారాయణ కానీ దాసోశ్రావణ్ కానీ కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టు వాళ్ళనే పునర్పరిశీలించాలి గవర్నర్ గారు. కొత్త వాళ్ళను తీసుకోనికే స్పష్టత ఇవ్వలేదు. దీన్ని ఎలా చూడవచ్చు సార్? గవర్నరు పొరపాటు అది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న చోట అన్ని చోట్ల కూడా గవర్నర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అది మన కేరళలో కనపడుతుంది, బెంగాల్లో కనపడుతుంది, కర్ణాటకలో కనపడుతుంది. ఎక్కడైనా సరే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల అంతా కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే పద్ధతిలో గవర్నరు వ్యవహరించింది. ప్రభుత్వము అది మంత్రివర్గ సిఫార్సును గవర్నర్ ఆమోదించాలి. మంత్రివర్గంలో వీళ్ళిద్దరిని నామినేట్ చేయాలని నిర్ణయం చేశారు. చేస్తే ఏమైనా ఉంటే ఆమె క్లారిఫికేషన్స్ అడగవచ్చు. ఆ క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఆమోదించాల్సి వస్తుంది. అట్లా కాకుండా గవర్నర్ సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రద్దు చేయటం అనేటువంటిది రాజ్యాంగము సమ్మతించినటువంటి అంశం. అదే విషయాన్ని హైకోర్టు చెప్పింది. సో ఈ అంశము కోర్టులో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే ఇంకొకరిని నామినేట్ చేసి ఉండాల్సింది కాదు. పాపం వాళ్ళు కూడా చాలా ప్రముఖులు, కోదండరాం లాంటి వాళ్ళు చాలా ప్రముఖులైన. ఇప్పుడు ప్రభుత్వం తొందరపాటు అయితే అంత తొందరపాటు ప్రదర్శించాల్సిన అవసరం లేకుండే అదేదో తేలిన తర్వాత చేసి ఉండాల్సిందే. ఇంకోటి ఏంటంటే స్పష్టంగా అర్థమవుతుంది కదా గవర్నర్ తప్పు చేస్తుందని. గవర్నర్ తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుకు వ్యతిరేకంగా ఫైట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేయటం ఏంటి? ఇప్పుడు సిద్ధరామయ్య ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అక్కడ, కేరళలో విజయన్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, మమతా పరిస్థితి ఏంటి బెంగాల్లో, అన్ని చోట్ల గవర్నర్లు వీళ్ళను వేపుకు తింటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాల్ని. మరి అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ చేసింది పొరపాటు అనేది నేకెడ్గా అర్థమవుతూనే ఉంది. మరి అటువంటిప్పుడు ఈయన కూడా త్వరపడి అట్లా చేయాల్సింది కాదు. బేసిక్గా గవర్నర్లు ఎందుకు అట్లా చేస్తారంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కనుక, బీజేపీ వీళ్ళని అపాయింట్మెంట్ చేస్తుంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బందులు పాలు చేస్తుంటారు. అది బీజేపీ విధానంగా కనపడుతుంది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే పని చేసేవాళ్ళు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అదే పని ఈరోజు బీజేపీ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ దాన్ని గమనించాలి కదా, గమనించి వెయిట్ చేసి ఉండాల్సింది అదేదో తేలే వరకు. లేదా గవర్నర్కు ఈ హక్కు లేదు అని ఫైట్ చేస్తే ఇంకా న్యాయంగా ఉండేది. వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అది బీఆర్ఎస్ అయినా, ఇది కాంగ్రెస్ అయినా, గవర్నర్కి హక్కు ఉందా లేదా అనేది కదా ప్రధానమైనటువంటి అంశం. దాన్ని వదిలేసి ఈ తొందరపాటు చర్య ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో హైకోర్టు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఉన్న పొజిషన్ ఏమిటి అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అందుకని దాని ప్రకారం హైకోర్టు తీర్పు ప్రకారం అది చెల్లుబాటు అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ అయితే వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, ఏం చేస్తుంది అనేటువంటిది మనం చూడాలి. ఏమైనా బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు, రాష్ట్ర ప్రభుత్వాలను పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించకుండా రేవంత్ రెడ్డి ఇటువంటి స్టెప్ తీసుకోవటం అనేది చాలా పొరపాటు.